అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క వీడియోని ఎంతో దుఃఖంతో బాధతో చేస్తాము. డాక్టర్ ప్రియాంక ఇక ఈ లోకం వదిలి వెళ్ళిపోవడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఎంత దారుణంగా ఉందో ఈ రోజు ఉదయం వారి తండ్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, వాళ్ళ కొడుకు నారా లోకేష్ గాని, మహిళా హోంమంత్రి గాని, ఇప్పుడు దాకా ఆ కుటుంబ సభ్యులను గాని లేకపోతే డాక్టర్ ప్రియాంకని వెళ్లి చూడటం గాని జరగలేదు. ఎంత దారుణమైన ఘటన. ఇది కాకుండా కనీసము ఆర్థిక సహాయం కింద కూడా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా కనీసం ₹1 కూడా ఈ గవర్నమెంట్ వెచ్చించడం జరగదు. ఇంత దారుణమైన ఘటన రాజమండ్రిలో తీసుకొచ్చి ఇద్దరు మృగాలు కలిపి డాక్టర్ ప్రియాంకని కారుతో తొక్కించి చంపేసిన తర్వాత ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తే 3 రోజుల పాటు హై డ్రామా క్రియేట్ చేశారు. ఆ నిందితులను కాపాడే ఒక ప్రక్రియ క్రియేట్ చేశారు. దీన్ని కేవలం ఒక సింపుల్ యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసి ఆ అక్యూజ్డ్ ని గైడ్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేశారు. ఒక పోలీస్ సిఐ ఇంత అటెంప్ట్ చేయగలుగుతాడా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల అదృశ్య శక్తులు, దుష్ట శక్తులు ఎవరున్నారు? ఎవరు మెప్పు కోసం ఈ సిఐ చేశాడు? అసలు ఎన్ని సూట్ కేసులు మారిని అక్యూజ్ ని కాపాడడానికి? ఇంత దారుణమైన ఘటన మేము వెలుగులో తీసుకొచ్చిన తర్వాత పోలీసులు కంగారు పడి సెక్షన్స్ మార్చి 308 కట్టారు. అయినప్పటికీ కూడా అది సరిపోదు. అటెంప్ట్ మర్డర్ కూడా కాదు, ఇవాళ మర్డర్ కేసులు కట్టి ఈ మృగాల్ని నేరుగా డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసే స్థాయికి ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఇంత దారుణాలకు ఒడగెడతా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది కాదు. డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరగాలి. దీనికి రేపు ఉదయము ఖచ్చితంగా రాజమహేంద్రవరంలో ఉన్న విద్యా సంస్థలన్నీ కూడా బంద్ ని స్వచ్ఛందంగా ప్రకటించాలని కోరుతా ఉన్నా. ఇది రాజకీయాలకు అతీతంగా మళ్లీ ఇంకొక ప్రియాంకకి ఇలాంటి ఘటన జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు కూడా మేల్కొనే విధంగా చేయాలని పిలుపునిస్తా ఉన్నా. వీళ్ళు చెప్తా ఉంటారు మీ భద్రత మా బాధ్యత అని. ఎక్కడుందండి? ఎవరికుందండి భద్రత? ఎవరికుందండి బాధ్యత? ఇవాళ ఏ రకంగా లేకోకుండా ఇవాళ కేవలం ఒక డైలాగులకు పరిమితమయ్యారు తప్పితే ఈ ప్రభుత్వము ఈ రోజున కార్యరూపంలో ఎక్కడా కూడా జరగట్లేదు. ప్రియాంక తండ్రి ఇవాళ వచ్చి ఆయన యొక్క ఆవేదన వెళ్లగక్కున్నారు. ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ఇమీడియట్ గా ప్రియాంకకి న్యాయం చేసే విధంగా, ఆ యొక్క దోషులకి కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని మేం డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందిస్తారు. డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరిగే వరకు మా యొక్క పోరాటం కూడా ఉంటుంది.